హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ పాలకూర ఫ్రై. 10 నిమిషాల్లో అదిరిపోయే పాలకూర ఫ్రై ఎలా చేయాలో సింపుల్గా చెప్పేస్తాను, ఫాలో అయిపోండి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకుని 3 నుండి 4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని తాలింపు దినుసులు జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, 1 ఎండుమిర్చి తుంచి వేసుకుని ఆవాలు చిట్టుపట్టులాడే వరకు అలాగే ఉంచుకొని తర్వాత ఓ రెమ్మ కరివేపాకు, 4 దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఓసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఓ పెద్ద సైజు పాలకూర సన్నటి తరుగు యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. తర్వాత 100 ml వాటర్ యాడ్ చేసుకుని ఓసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఉన్న నీళ్ళు మొత్తం కాస్త ఇంకిపోయే వరకు కలుపుకొని 1 స్పూన్ మిరప్పొడి యాడ్ చేసుకుని 1/2 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు వేయించి పొట్టు తీసుకున్న వేరుశనగ పప్పు యాడ్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మరో నిమిషం పాటు వేపుకోవాలి. అన్నంలోకి కూరలాగా కావాలంటే 1 నిమిషం సరిపోతుంది. సైడ్ డిష్గా కావాలంటే 2 నిమిషాల పాటు వేపుకోవాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసి టేస్టీ పాలకూర ఫ్రైని ఎంజాయ్ చేయండి. ఈ పాలకూర ఫ్రై రైస్ కానీ చపాతీకి కానీ సూపర్గా ఉంటుంది. సైడ్ డిష్గా అయితే అదిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.